హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టైం పెట్టిన వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒకరు వెజ్ నగెట్స్ చేయమని అడిగారు. సో ఈరోజు మనం వెజ్ నగెట్స్ తయారీ విధానం తెలుసుకుందాం. ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వీటి గురించి ఒక్కొక్కటిగా ముందు ప్రాసెస్లో చెప్తాను. మీకు కనిపించిన ఇంగ్రీడియంట్స్తో పాటు వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ డిష్ సజెస్ట్ చేసిన మన సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలి అంటే కామెంట్ చేయండి. మన ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. మొదటిగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకుందాం. తరువాత తురిమిన క్యారెట్ ఇంకా బీట్రూట్ వేసుకొని ఉడకడానికి సరిపడా సాల్ట్ వేసుకొని అలా కాసేపు మగ్గనిద్దాం. అలా మగ్గిన క్యారెట్ బీట్రూట్ తురుముని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్లో ఉడికించుకున్న కాలీఫ్లవర్, ఇందాక పక్కన పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ తురుము, ఇంకా ఉడికిన బఠానీ, కొంచెం బ్రెడ్ క్రమ్స్ వేసుకోండి. పచ్చిమిర్చి, గార్లిక్, జింజర్, కరివేపాకు, కొత్తిమీర, చాట్ మసాలా, సాల్ట్, మిరియాల పొడి, గరం మసాలా, కారం పొడి, 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, కొద్దిగా చీజ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఈ షేప్లో చేశాను, కావాలంటే మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. సో ఇప్పుడు షేప్గా చేసుకున్న వాటిని క్రిస్పీగా రావడం కోసం మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం. కొద్దిగా కార్న్ఫ్లోర్, కొద్దిగా మైదా, తగినన్ని వాటర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ఒక పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసే ముందు వీటిని తయారు చేసుకున్న మిశ్రమంలో డిప్ చేసి క్రిస్పీగా రావడం కోసం బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవాలి. మరిగిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మన టేస్టీ వెజ్ నగెట్స్ రెడీ అయిపోయాయి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.